ఒక పేదోడు ఉన్నాడండి, ఆకలితో ఉన్నాడు. ఎప్పటి నుంచో ఆకలితో పడుకుంటే ఎవరో ఒక ఆయన, పెద్ద ఆయన వచ్చి అడుగు బ్రెడ్ ఇచ్చాడు. ఆ బ్రెడ్ ఇస్తే ఆ ఆకలి మీద ఉన్న అతను ఎంతో కష్టంగా లేచి పైకి లేచి ఆ బ్రెడ్ తిందాం అనుకునే సమయంలో ఎవరో నలుగురు వచ్చి బ్రెడ్ లాక్కున్నారు. ఆ బ్రెడ్ లాక్కున్నప్పుడు అసలే ఆకలి, ఓపిక లేదు, వాళ్ళతో ఆయన వాదించలేడు. ఈలోపు ఆ దారిలో వెళ్తున్నాడు పోలీస్ ఆయన. సార్ ఇలా ఇలా జరిగిందని నాకు ఆయన బ్రెడ్ ఇచ్చాడు, లాక్కున్నారని. ఆ చుట్టుపక్కల చూసే మనం ఆ ప్లేస్లో మీరు ఉంటే, అరే ఏంట్రా అమాయకుడి దగ్గర బ్లడ్ లాక్కున్నారు, తప్పు కదా. ఆ నలుగురు బలవంతులు కదా, అరే ఏమి తెలియనోడికి, ఆ పేదోడికి, ఆకలితో ఉన్నోడి దగ్గర లాక్కున్నాడని కనీసం ఖచ్చితంగా అందరూ బాధపడతామండి. పోలీస్ అయిన దగ్గరికి వెళ్తే ఆయన కూడా న్యాయం చేస్తాడే, బ్రెడ్ ఆయనకి ఏదైనా అడగాలడుతున్నావా, ఎవరా బ్రెడ్ ఎవరా అని చెప్పి తిరిగి ఇప్పించేస్తాడు. లేదో ఒకవేళ పోలీసు వాళ్ళు అక్కడ లేకపోతే ఈయన కానీ అవకాశం ఉండి కోర్టుకు వెళ్తే జడ్జి గారు కూడా బుద్ధి ఉందా లేదా, ఓ పేదోడి దగ్గర బ్రెడ్ లాక్కుంటారా, ఎవరో ఇచ్చారు ఆయన ఆకలి తీర్చడానికి, ఎదవలారు తిరిగి ఇవ్వండి అంటాడండి. మనుషులు అందరి దగ్గర ఉందండి మానవత్వం. భారతదేశంలో ఆ కులం ఈ కులం, ఆ మతం ఈ మతం అని కాదండి, ప్రతి మనిషి కూడా స్పందిస్తాడు. ఈ భారతదేశ గడ్డ మీదే ఆ జాలి కనికరం అనేది ఉన్నదనుకుంటా, స్పందిస్తాడు కదా. అయితే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఈ విషయం ఉంది చూడండి, ఇది కూడా సేమ్ అలాంటిదే. నిన్న సోషల్ మీడియా అంతా ఒకటే వార్తండి, ఎస్సీలు ఎవరైనా మతం మారితే వాళ్ళకి రిజర్వేషన్లు వర్తించవని గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన ఒక తీర్పుని మొత్తం అన్ని మీడియా ఛానల్స్, అందరూ యూట్యూబర్స్ అదే పాట పాడారు, అదే న్యూస్ని చెప్పడం జరిగింది. అయితే ఆ పేదరికంలో ఆకలితో పడుకునున్న ఆ వ్యక్తి దళిత సమాజానికి సాదృశ్యం అయితే, ఆ తీసుకొచ్చి ఇచ్చిన బ్రెడ్ ఆ రిజర్వేషన్స్ అండి. ఆ ఇచ్చిన వ్యక్తి ది గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ దారం వెళ్తున్నప్పుడు ఒక నలుగురు అది నచ్చనోళ్ళు లాక్కునే ప్రయత్నిస్తూ ఉంటే అక్కడ సమాజం ఉంది చూడండి, ఆ సమాజం అంతా కూడా ఏంటి అది తప్పు చేస్తున్నారు మీరు, బలహీనంగా ఉన్నాడు, ఇది ఆకలితో ఉన్నాడు, ఎందుకు లాక్కుంటున్నారు అని ఖచ్చితంగా బాధపడతారు చూడండి. అలా బాధపడాల్సిన పరిస్థితి అండి ఇది. సమాజం మొత్తం ఈ రోజున ఎక్కడున్న ఓసీలు, బీసీలు, ఎస్టీలు, హిందువులు, ముస్లింలు అందరూ కూడా దళితులను చూసి జాలిపడాల్సిన సమయం ఇది. ఎందుకు జాలిపడాలి అంటే నేను చెప్తానండి. ఇప్పుడు మనకి ఇక్కడ 4 వర్గాలు ఉన్నాయండి, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ. ముస్లిమ్స్ ఎలాగ మైనారిటీలు ఉంటారు కాబట్టి వాళ్ళు ఇందులో ఏదో ఒక చోట ఉంటారు. కొంతమంది బీసీలో ఉన్నారు ముస్లిమ్స్, కొంతమంది ఓసీలో ఉన్నారు. మన భారతదేశంలోనే ఇవి 4. అయితే కొంతమంది అనేది ఏంటి, క్రిస్టియన్గా మారిన తర్వాత అందులో కులాలు ఉండవు కాబట్టి కులానికి ఇచ్చిన రిజర్వేషన్ వర్తించదు అన్నారు. అయితే ఇప్పుడు కులానికి ఇచ్చిన రిజర్వేషను ఎస్సీకి ఒకటే కాదు కదా ఇస్తా, నిజానికి కులానికి కాదు ఇస్తా, అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. రిజర్వేషన్ ఎవరెవరికి ఉంది, ఎస్సీకి ఉంది, ఎస్టీకి ఉంది, బీసీకి ఉంది, ఓబీసీలో, ఇప్పుడైతే ఓసీకి కూడా ఉంది, ఈడబ్ల్యూఎస్. సో మొత్తం 4 వర్గాలకి రిజర్వేషన్లు ఉన్నాయి. ఇప్పుడు ఏం జరగాలండి, ఎవడన్నా మతం మారితే కులం పోవాలి, కులానికి వచ్చిన రిజర్వేషన్ కూడా పోవాలి. అదే కదా కొద్దిమంది సోదరులు అడిగే ప్రశ్న. సరే ఇప్పుడు ఎస్సీ మతం మారాడు, మతం మారిన తర్వాత ఇతను బీసీసీ అయిపోతున్నాడు, ఇతను రిజర్వేషన్ రద్దు చేసేయాలి, కులం పోతుంది అంటున్నారు. పోనీ అదే న్యాయం అనుకుందాం కాసేపు. మరి ఎస్టీ ఉన్నాడు, మరి ఇతను మారిన తర్వాత ఇతను ఎస్టీగానే ఎందుకు కొనసాగుతున్నాడు? బీసీ ఉన్నాడు, ఇతను క్రిస్టియానిటీలోకి వెళ్ళాక కూడా బీసీఏ. ఓసీ ఉన్నాడు, ఇతను క్రిస్టియానిటీలోకి వెళ్ళాక కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి అర్హుడే. ఇది అన్యాయం కదండి. ఒక వ్యక్తి దగ్గర, అది ఒక బలహీనుడి దగ్గర రాజ్యాంగం ఇచ్చిన ఒక హక్కుని ఎవరైనా లాక్కుంటున్నప్పుడు, అది అఫీషియల్గా లాక్కుంటున్నప్పుడు, ఇప్పుడు అక్కడ నలుగురు ఎవరో పనికిమాలలో లాక్కున్నారని చెప్తున్నాను, అదే పరిస్థితిలో పోలీసు అధికారి వచ్చి లాక్కుంటుంటే అది ఎంత అన్యాయం అండి. అది కాపాడాల్సిన పోలీసే. లేదు అదే పరిస్థితిలో ఒక జడ్జి గారు వచ్చి లాక్కుంటే, ఒక ఎమ్మెల్యే గారు వచ్చి లాక్కుంటే అతని చేతిలో ఉన్న బ్రెడ్ని, ఓ ప్రధానమంత్రి గారు వచ్చి లాక్కుంటే అది అన్యాయం కదా సార్. ఇది నేను ఎవరినో నొప్పించాలనో ఎవరితోనో వాదించాలనో ఉద్దేశం కాదు. న్యాయమా అన్యాయమా అంతే. ఇప్పుడు ఒకవేళ నిజమేండి, ఎస్సీ మతం మారితే బీసీసీలోకి వెళ్ళిపోవాలన్నారు కదా, సరే ఓకే, అయితే బీసీ మతం మారితే ఓసీసీలోకి పంపించేయండి, అంతే కదా. ఓసీ మతం మారితే ఈవీఎస్ రిజర్వేషన్కి అనర్హుని చేసేయండి, ఎస్టీ మతం మారితే ఇతను కూడా బీసీసీలోకి పెట్టేయండి. అప్పుడు మొత్తం అందరికీ కూడా అది వర్తిస్తుంది. ఎవడన్నా క్రిస్టియానిటీలోకి వెళ్తే వెళ్ళినప్పుడు అతనికి రాజ్యాంగం ఇచ్చిన హక్కును వదులుకోవాల్సి వస్తుంది. ఈ ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో ఖచ్చితంగా పై వర్గం ఏదైతే ఉందో దానిలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే
అది అది ఒక న్యాయం ఒక రకంగా. సరే ఓకే, అందరికీ ఉంటే. కానీ ఇక్కడ ఎవ్వరికీ లేకుండా సార్ ఒకసారి ఆలోచించండి పెద్ద మనసుతో. ఇప్పుడు నేను చాలామందిని చూశాను, చాలామంది వీడియోలు మాట్లాడారు దీని మీద. కనీసం ఒక్కరైనా అరే ఈ దేశంలో మొత్తం 4 వర్గాలు ఉంటే ఒక వర్గానికి మాత్రం ఎస్సీలకు మాత్రం ఏంటిది ఉంటే అందరికీ ఉండాలి, లేకపోతే ఎవరికి ఉండకూడదు అని ఒక్కరైనా మాట్లాడతారేమో అని చూశాను సార్. ఏంటో అదృష్టం దురదృష్టం ఏంటి తెలియదు, కానీ ఒక్కరికి కూడా అది కనపడలేదు. సరికదా ఉత్సాహం వచ్చేస్తుంది చాలామందికి ఉత్సాహం. ఎస్సీ వాడు ఎవడన్నా మారితే అని అర్జెంటుగా బీసీలో సుప్రీంకోర్టు చెప్పింది ఎస్సీ వాడికి రిజర్వేషన్ రద్దు. ఏంటి ఇప్పుడు ఒక ఇంట్లో 4 అన్నదమ్ములు ఉన్నారు. ఆ ఇంట్లో 4వ వాడు కొంచెం బలహీనంగా ఉన్నాడు. 3 అన్నదమ్ములు తల రూపాయి సాయం చేసి నిలబెట్టాలనుకోవాలి. అంతే తప్ప ఆ బలహీనంగా ఉన్న ఆ తమ్ముడిని ఆడిని ఇంకా తొక్కేసి అణగ తొక్కేసి ఆడి వాట కూడా మనం పనిచేసుకుందాం అనుకోవటం ఇది ఎంతవరకు న్యాయం సార్? అసలు ఈ రూల్ ఎప్పుడు వచ్చింది? మన భారతదేశంలో కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. అన్నిటికన్నా స్ట్రాంగ్ వ్యవస్థ రాజ్యాంగం. ఈ రాజ్యాంగం ద్వారా పార్లమెంటు, ఇందులోకే శాసనసభ కూడా వస్తుంది అనుకుందామండి. రెండోది కోర్టులు. ఇలా నడుస్తుంది మన వ్యవస్థ. ఈ రాజ్యాంగంలో ఏదైతే ఉందో దాన్ని యథాతథంగా పాటించాలి పార్లమెంట్లో ఉన్న నాయకులు. ఒకవేళ పార్లమెంట్లో ఉన్న రాజకీయ నాయకులు ఏమన్నా అది సరిగ్గా పాటించకపోతే, ఆ హక్కులన్నీ సరిగ్గా ఇవ్వకపోతే కోర్టు దాన్ని అడ్డుపడవచ్చు. కోర్టు అడ్డుపడి మీరు పార్లమెంట్ ఇలా చేస్తుంది ఏంటి, రాజ్యాంగంలో అలా కదా ఉంది, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని కోర్టు రాజ్యాంగాన్ని కూడా కంట్రోల్ చేసే శక్తి ఉంది. ఇది రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ గారు ఇచ్చిన వ్యవస్థ ఇది. అయితే ఇక్కడే ఒక చిన్న లాజిక్ ఉందండి. ఇప్పుడు ఏమంటే నేను పాస్టర్నండి కానీ ఎస్ఎస్టీ కేసు పెడతానండి అని వెళ్తే అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, బాబు ఎవరైనా దళితుడు మతం మారితే అతను ఎస్సీగా గుర్తింపబడడు కాబట్టి అది వర్తించదని కోర్టు కొట్టేసింది. అంటే ఇక్కడ కోర్టు తప్పేమన్నా ఉందా? ఏం తప్పలే. అది ఎక్కడుంది? రాజ్యాంగంలో ఉంది. మరి రాజ్యాంగంలో ఉన్నది యథాతథంగా పాటించాలి కదా రాయేష్ అంటారు కొంతమంది నా సోదరులు. రాజ్యాంగంలో ఉన్నది యథాతథంగా పాటించి తీరాలి. కానీ అఫీషియల్ అన్యాయం అని ఈరోజు నేను తమ్నైల్లో కూడా పెట్టాను చూడండి. అఫీషియల్ అంటే ఏంటి? అధికారికంగా అన్యాయం చేయటం. జనరల్గా అన్యాయం అనేది ఎవరు చేస్తారు? చీకట్లోనో చాట్నో మూట్నో అలా జరుగుతూ ఉంటాయి. కానీ అఫీషియల్గా ప్రభుత్వమే అన్యాయం చేస్తే, వ్యవస్థలే అన్యాయం చేస్తే ఒకసారి మీరు ఆలోచించి చూడండి. అది కూడా కొంచెం క్లియర్గా చెప్తాను ఉండండి. రాజ్యాంగం 1949 నవంబర్ 26న అంబేద్కర్ గారు కంప్లీట్ చేశారండి. కంప్లీట్ చేసి పట్టుకెళ్ళి జవహర్లాల్ నెహ్రూ గారికి అక్కడున్న వర్గానికి అందజేశారు. వీళ్ళు ఏం చేశారంటే 1950 జనవరి 26 అంటే ఇది అందుకే మనకి రిపబ్లిక్ డే అయింది. ఈ డేట్ నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చి రాజ్యాంగ ప్రకారం పరిపాలించాలనేది రిపబ్లిక్గా మనం ప్రకటించుకున్నాం. అంటే అక్కడి నుంచి మన రాజ్యాంగం పనిచేసింది. తర్వాత 1950 నాకు తెలిసి ఆగస్టు 8 ఈ డేట్లో ఒక అమెండ్మెంట్ చేశారు. చాలామంది అంటున్నారు అవును అమెండ్మెంట్ జరుగుతాయి కదా, అమెండ్మెంట్ జరిగితే మనం పాటించాలి కదా, గతంలో లౌకిక రాజ్యం లేదు తర్వాత అమెండ్ చేశారు ఇప్పుడు మనం పాటిస్తున్నాం కదా. ఇది కూడా కొంతమంది సోదరులు అడుగుతున్నారు. అయితే అమెండ్మెంట్ వేరు. అమెండ్మెంట్ చేయాలంటే పార్లమెంట్లో ఎంపీలు ఎంతమంది ఉండాలి, వాళ్ళందరూ చేతులెత్తాలి, అన్ని పార్టీలు సపోర్ట్ చేయాలి, అప్పుడు అమెండ్మెంట్ జరగాలనేది రాజ్యాంగం ప్రకారం వచ్చిన రూలు. కానీ ఇక్కడ జరిగింది అమెండ్మెంట్ కాదండి. ఇక్కడ ఏం జరిగింది? 1950 ఆగస్టు 10 జారీ చేసిన రాజ్యాంగం షెడ్యూల్ కులాలు వస్తారు. 1950 భారతదేశంలో నిర్దిష్ట కులాలు జాతులు లేదా తెగలను షెడ్యూల్ కులాలుగా గుర్తిస్తుంది. మొదట్లో ఈ హోదాను హిందువులకు మాత్రమే పరిమితం చేసింది. తర్వాత సిక్కులు మరియు బౌద్ధులను చేర్చడానికి సవరించబడింది. ఏంటంటే ఇది ఉత్తర్వు, రాష్ట్రపతి ఉత్తర్వు. అప్పుడు రాష్ట్రపతి గారు ఉన్నారు, నాకు తెలుసు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయనే కదా మొట్టమొదటి రాష్ట్రపతి మనకి. ఆ రాష్ట్రపతి గారు ఏం చేశారు? ఒక ఉత్తర్వు దారి చేసి జస్ట్ లైక్ దట్ ఒక లెటర్. అది అమెండ్మెంట్ కాదండి, పార్లమెంట్ ఆమోదించిన అమెండ్మెంట్ కాదు. అంబేద్కర్ గారు రాసిన రూల్ అసలే కాదు. అంబేద్కర్ గారు ఎప్పుడు 1949 నవంబర్లోనే 26లో ఇచ్చాడు ఆయన రాసేసి, అప్పుడు ఇది లేదు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి 1950 జనవరి 10వ అమెండ్ చేశారు దీన్ని. ఆ అమెండ్మెంట్ కూడా పార్లమెంట్ అంతా కూర్చుని ఎంపీలు అందరూ కూర్చుని ఎస్ ఇది జరగాల్సిందే, ఇది ఉండాల్సిందే అని చేతులెత్తి చేసింది కాదండి. జస్ట్ లైక్ ఒక లెటర్. ఆ లెటర్ ద్వారా ఈ అమెండ్మెంట్ చేశారు. 1950లో ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ భారత జాతీయ కాంగ్రెస్.
ఈ కాంగ్రెస్ పార్టీ అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నప్పుడు ఏ కులానికి లేకుండా, ఓసీకి లేదు, బీసీకి లేదు, ఎస్టీకి లేకుండా ఒక్క ఎస్సీలకు మాత్రమే మత స్వేచ్ఛను హరించే ఆర్డర్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. సరే, ఓకే, అప్పుడున్న పరిస్థితుల్లో లేదా ఒత్తిళ్ళ వల్ల మరొకటి చేశారు అనుకోవచ్చు. కానీ ఇందిరాగాంధీ గారు చేశారు 2 సార్లు ప్రధానమంత్రి, రాజీవ్ గాంధీ గారు చేశారు ప్రధానమంత్రిగా. ఆయన తర్వాత సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో సోనియా గాంధీ గారు పరిపాలించారు. అప్పుడు కూడా అరే ఈ రూల్ ఒక్క ఎస్సీలకు మాత్రమే పెట్టాం, తీసేద్దాం అనే దయ కలగలేదు ఎస్సీల మీద. ఒకవేళ అప్పుడు పెడితే పెట్టారు, తర్వాత ఎందుకు తీయలేదు, ఎందుకు ఈ ఆటంకాన్ని? ఇప్పుడు ప్రెసిడెంట్ గారు అంటే రాష్ట్రపతి గారు లెటర్ రాశారు, అది వచ్చేసింది ఆర్డర్. అదే ఇంకో లెటర్ రాస్తే పోవాలి కదా, అంతే కదండి. ఓ లెటర్తో వచ్చింది, ఇంకో లెటర్తో పోవాలి కదా. లేదు అప్పుడు మొత్తం పార్లమెంట్ అంతా కూర్చొని 1/3 మెజార్టీతో ఇది బిల్లు ఎమెండ్ చేశారంటే మళ్ళీ 1/3 మెజార్టీ వస్తే తప్ప అది చేయకూడదంటే అర్థం ఉంది. కానీ ఇదేం దారుణం అండి. ఇది అప్పుడు కేవలం ఎస్సీలు, ఏ మతం, హిందూ మతంలో తప్ప ఇంకెక్కడున్నా రిజర్వేషన్లు వర్తించమని పెట్టేశారు ఫస్ట్ 1950లో కాంగ్రెస్ పార్టీ హయాంలో. తర్వాత కొన్ని రోజులకి సిక్కులు గట్టిగా అడావిడి చేశారు, గట్టి గొడవ చేసి ధర్నాలు రాస్తారోకలు చేస్తే ఓకే సిక్కులకు కూడా రిజర్వేషన్ ఇచ్చేద్దాం, సిక్కు మతంలోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఇచ్చేద్దామని ఇచ్చేశారు. తర్వాత కొన్ని రోజులకి ఇప్పుడు అంబేద్కర్ గారి జయంతికి అనుకుంటా బుద్ధిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా మేము ఎస్సీ జాబితాలో చేర్చేస్తున్నాం. ఎందుకంటే గతంలో సిక్కు దళితులకి రిజర్వేషన్ లేదు, బుద్ధిస్టులకి రిజర్వేషన్ లేదు. ఆ తర్వాత 1980లో అనుకుంటే బుద్ధిస్టులకు కూడా కేటాయించారు. మరి ఇప్పుడు క్రిస్టియన్స్కి సరే ఓకే, క్రిస్టియన్స్కి లేదు, మీరు విదేశీ మతంలో చేరారు కాబట్టి లేదంటున్నారు. సరిపోనా, అది కూడా అనుకుందాం. మరి విదేశీ మతంలో చేరిన ఎస్టీలు అంటే గిరిజనులకి ఎందుకు ఉంది రిజర్వేషన్? విదేశీ మతంలో చేరిన మా బీసీ సోదరుల కులాలు అలాగున్నాయి, వాళ్ళ రిజర్వేషన్లు అలాగున్నాయి. విదేశీ మతంలో చేరిన మా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇలాంటి వాళ్ళు అందరూ కూడా వాళ్ళ హక్కులు లేకపోతే అందులో ఉన్న పేదలకు ఉన్న ఈవీఎస్ రిజర్వేషన్లు అలాగే ఉన్నప్పుడు ఎస్సీలు ఏం పాపం చేశారండి? సమాజం అంతటిని అర్థిస్తున్నాను నేను. దయచేసి ఒక పని చేయండి, పోనీ ఒకవేళ ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు సపోర్ట్ చేయకపోతే పోయారు, దయచేసి దీన్ని సమర్థించొద్దండి. అన్యాయం అనేది అన్అఫీషియల్గా జరిగిన అఫీషియల్గా జరిగిన అన్యాయమేనండి. ఆ అన్యాయం ఒక దొంగ చేసిన, ఒక ఎమ్మెల్యే చేసిన, లేకపోతే ఒక పిక్ పాకెటర్ చేసిన, ఒక అంతకన్నా పెద్ద రాజకీయ నాయకుడు చేసిన అన్యాయమే కదండి. తప్పు చేస్తే ఎవరికన్నా చట్ట ప్రకారం ఒకటే పడుతుంది కదా, ఇది అన్యాయం కదండి. ఒకసారి ఆలోచించండి, మీరు ఆలోచించండి.